అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్న రాష్ట్ర హోం మినిస్టర్ వంగల్పూడి అనిత. శ్రీ నూకాంబిక అమ్మవారికి పండుగ చేసుకోవడానికి హోం మినిస్టర్ వంగల్పూడి అనిత కుటుంబ సమేతంగా భారీ ఘటాలతో ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఈవో కేఎల్ సుధారాణి, ఆలయ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, టీడీపీ నాయకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో హోం మినిస్టర్ వంగల్పూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పీలా గోవింద సత్యనారాయణ సాదరంగా స్వాగతం పలికి సాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథి మంత్రి అనిత చేతుల మీదుగా అనకాపల్లి పట్టణానికి చెందిన 21 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు 2 మరణిస్తే 5 లక్షల చొప్పున 2కి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ వంగల్పూడి అనిత మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని పండుగ చేసుకుని అమ్మవారి మొక్కు తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే టీడీపీ గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక గౌరవం అని, టీడీపీ కార్యకర్తగా చాలా గర్వపడుతున్నానని అన్నారు. పార్టీలో కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భరోసా ఉంటుందని అన్నారు. అదేవిధంగా దేశంలో 1 కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని, దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి 1 కోటి సభ్యత్వాలు లేవని అన్నారు. అలాగే కార్యకర్తకు కష్టం వస్తే ఆదుకునే పార్టీ టీడీపీ అని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియదని, ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ఇలవేల్పు మా అనకాపల్లి నూకాలమ్మ పండుగ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి నూకాల తల్లి దీవెనలు అందుకొని ఈరోజు మా సోదరులు పీలా గోవింద సత్యనారాయణ గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభ పరిణామం కింద భావించాలి, నా అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు, ఒక భరోసా వస్తుంది, ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది. అదేవిధంగా
ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకగలమన్న నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు నిజంగా గోవింద సత్యనారాయణ గారు, మా తాతబాబు గారు, సురేంద్ర వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది. కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు, సభ్యత్వం ఇలా చేశారు అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని ఏ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలున్న పార్టీ లేదు, ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కార్యకర్తని నిజంగా కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఈరోజు ఇద్దరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చామండి, ఈరోజు చెక్ కూడా కాదు, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే డబ్బులు పడే పరిస్థితి కూడా. వాటితో పాటు సుమారుగా 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి దగ్గర 50 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే 5 సంవత్సరాలు గడిపించింది. కానీ మళ్ళా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.